నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడున్న మంత్రులకు స్వస్తి పలికి కొత్త మంత్రులకు అవకాశం ఉందా? ఆ కొత్త మంత్రుల పేర్లలో నాగబాబు పేరు కూడా ఉంది అనేది చర్చ. అంటే మనము ఇంకా ఒకటి ఖాళీగా ఉంది, మామూలుగా సంఖ్యాపరంగా ఒకటి ఖాళీగా ఉంది. దాంతో పాటు మీరు చెప్పినట్లు కొందరిని ఇటీవల ఆయన మందలించడం ఇది చూస్తున్నాము. కానీ అదంత ఈజీ కాదు. ఉన్న మంత్రులను సంవత్సరానికి తీసేయడం అంటే 3-4 ఏళ్ల పాటు ఉంది కాబట్టి అంత ఈజీ కాదు. ఎవరెవరి పొజిషన్లో వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ ప్రభావితం చూపించింది. అసమ్మతికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది చిలికి గాలి వల్ల అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉండే వాళ్ళను తీయడం అనేది అంత ఈజీ కాదు. కానీ కొంత ప్రయత్నము చేసేదానికి అవకాశం ఉంటుందేమో, కానీ అంత నాకు తెలిసి అంత ఈజీ కాదు ఉండే వాళ్ళని తీయడం అనేది. నాగబాబు అనేది నాగబాబు విషయంలో ఆల్రెడీ ఈయన వచ్చేసి డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మళ్ళా వాళ్ళ అన్న వచ్చేసి అది ప్రజలు హర్షించరు. అది ఏదో మరి పవన్ కళ్యాణ్ కూడా నాగబాబు అడగకూడదు, పవన్ కళ్యాణ్ అడగకూడదు. అది ఆ పార్టీ వాళ్ళకు మంచిది కాదు, ప్రజలు హర్షించరు. ఆల్రెడీ ఏం ఉన్నాడు కదా, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఏం మాట్లాడితే అన్ని ప్రజా సంస్థలు మాట్లాడచ్చు కదా, ఏం మంత్రే కావాలన్నా. కాబట్టి నాకు తెలిసి ఆయన నాగబాబు అడగడమే కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ అడగడం కరెక్ట్ కాదు, ఆ పార్టీ వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు. నాగబాబు ఆ పార్టీ కావాలంటే ఇంకోరికి అడగండి, అంతేగాని పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఎందుకు అడగాల? మళ్ళీ వైపు వచ్చేసి కుటుంబంలో మళ్ళీ సిద్ధాంతాలను మారుతారు. ఇది సిద్ధాంతం, అది ఏం సిద్ధాంతం ఇది? ఓకే, ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేనలో చీలికలు ఏర్పడే అవకాశం ఉంటుందా, లేకపోతే కూటమిలో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? ఏమీ కాదు, కానీ ప్రజలు హర్షించరు. అది జనసేనలో కూటమిలో రాదు, జనసేనలో రాదు. కానీ అది జనసేన పార్టీలో వచ్చేసి చీలిక కాదు. జనసేన కార్యకర్తలు, నాయకులు వాళ్ళల్లోనే అసంతృప్తి వస్తుంది. అన్ని ఆయనకేనా, ఏమి వాళ్ళ కుటుంబానికేనా, ఆయన డిప్యూటీ సీఎం మళ్ళా వాళ్ళ అన్న వచ్చేసి మళ్ళా ముఖ్యమంత్రి అని వాళ్ళ క్యాడర్లోనూ అసంతృప్తి వస్తుంది, వాళ్ళ నాయకుల్లో అసంతృప్తి వస్తుంది. ప్రజల్లో వచ్చేసి ఆ పార్టీ మీద అంతో ఎంతో ఉన్న అభిప్రాయం కూడా పోతుంది. కాబట్టి నష్టం ఆ పార్టీకి నష్టం అంతే. ఓకే, ఇప్పుడు అమరావతి భూసేకరణలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆ భూసేకరణ ఆగింది అనేది చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఏదో సీఎం మీద సీరియస్ అయ్యారు, నన్ను అడగకుండా మీరు ఎట్లా భూసేకరణ చేస్తారు అనే రకరకాల వార్తలు వస్తున్న క్రమంలో ఈ పెట్టుబడులేమో 32,000 కోట్లు వచ్చాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ భూసేకరణ చేసినా కూడా రైతులకు లాభం అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎట్లా కలెక్ట్ చేస్తారనేది చర్చ. పవన్ కళ్యాణ్ చర్చ ప్రస్తావించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఉండొచ్చునేమో, కానీ ఫండమెంటల్ గా ఈ యొక్క మలిబెడత భూ సమీకరణ అంశమే అనవసరం. ఇప్పుడు మనకు ఇక్కడ రాజధాని అంటే సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్. కొన్ని చోట్ల హైకోర్టు కూడా లేదు. కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టు వచ్చేసి రాజధాని వెలుపల 13 రాష్ట్రాల్లో ఉంది. జనరల్ గా రాజధాని అంటే సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ. దీనికి ఎంత కావాలా? రాజధాని అంటే అది. దీనికి వచ్చేసి ఇప్పుడు తెలంగాణ సచివాలయము 28 ఎకరాలు, ఓన్లీ 28 ఎకర్స్ తెలంగాణ సచివాలయం ఉండేది. ఇంకా మిగతా ఒక అసెంబ్లీ, రాజ్భవన్ అన్ని తీసుకున్నా కానీ ఒక 100-150 ఎకర్స్ ఉంటుంది. అది దేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి సచివాలయంగా మనకు కనిపిస్తుంది తెలంగాణ సచివాలయం. అలాంటిది ఇక్కడ మనకు పార్లమెంటు భవనం కూడా వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంటుంది? పార్లమెంటు భవనం వచ్చేసి అది కూడా వచ్చేసి 100 ఎకరాల లోపలనే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మొదటి విడత సేకరించిందే, రైతుల వద్ద నుండి సేకరించింది 34,823 ఎకరాలు. అది కాక ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి కలిసి 18,925 ఎకరాలు. టోటల్ గా 53,748 ఎకరాలు చేతిలో ఉంది ఆల్రెడీ. ఇంకా
అంతకు మించి ఏం కావాలా? కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రజా రాజధాని కట్టొచ్చు. కానీ మళ్ళా అదనంగా వచ్చేసి 44,677 ఎకరాల కోసం మళ్ళా పోవడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు. ఆయన రాజధాని కాన్సెప్ట్ లో పోవడం లేదు, నగరం నిర్మిస్తా అంట. మనం రాజధాని నిర్మిస్తామంటున్నాము, ఆయన రాజధాని కాదు నగరాన్ని నిర్మిస్తా అంట. ప్రపంచంలో ఎవరు ఏ దేశముడిగా నగరాన్ని నిర్మించలే. అది ఆటోమేటిక్ గా వచ్చేసి కాల ప్రవాహంలో అవుతుంది. ఇప్పుడు అమెరికా రాజధాని న్యూయార్క్, కానీ ఆ దేశ రాజధాని వాషింగ్టన్ DC. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు, కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి నగరం. కాబట్టి రాజధాని అనేది పరిపాలన కోసం తప్పనిచ్చేసి ఆ కాన్సెప్ట్ పోయి ఈయన నగర నిర్మాణం అనే కాన్సెప్ట్ వచ్చాడు కాబట్టి మొత్తం సమస్య వస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆఖరికి తిరిగి ఇది రాజధాని కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. సమస్యల్లో అక్కడ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అమరావతి, దాంట్లో భూమి మిగులుతుంది దాదాపు 8,000 ఎకరాల దాకా. ఆ 8,000 ఎకరాలను అమ్ముకుంటే గవర్నమెంట్ కి డబ్బు వస్తుంది, దాంతో రాజధాని నిర్మిస్తుంది, మిగతా డెవలప్మెంట్ చేస్తుంది చెప్పేసి మొదట చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అది చాలదు, పక్కన వచ్చేసి ఇండస్ట్రీస్ రావాలా, ఈ యొక్క రైతుల నుండి సేకరించడానికి భూమికి వెలుపల ఇండస్ట్రీస్ కావాలా, ఆ ఇండస్ట్రీస్ కావాలంటే ఎయిర్పోర్ట్ కావాలా, అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా, అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే భూమి కావాలా, ఆ భూమి కోసం భూ సమీకరణ అని దీనికి వచ్చేసి ముందు చెప్పిన కాన్సెప్ట్ కు వ్యతిరేకం. ముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారంగా ఈ భూమితోనే సరిపోతుంది కోల్పోయినా చెప్పాడు. ఇప్పుడు ఇది చాలదు, పక్కన ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా. ఈ కాన్సెప్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం గన్నవరం ఎంత దూరంలో ఉంది? అది విభజన చట్టంలో విజయవాడ, విశాఖ, తిరుపతి వీటిని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయడం చట్టంలోనే విభజన చట్టంలో ఉంది. దాన్ని చేయకుండా ఉన్న గన్నవరాన్ని వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయం చేయకుండా 2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఒకటి కావాలని చెప్పడం వచ్చేసి ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కరెక్ట్ కాదు. వచ్చేసి మళ్ళా భూ సమీకరణ మళ్ళీ పెడితే అవసరమే లేదు. సరే, ఈ నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో వచ్చేసి ఆయన అభిప్రాయం వేరుగా ఉండొచ్చు కూడా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.